కోదండరామ్ గారు మీరు తెలంగాణ ఉద్యమం చాలా పీక్‌గా ఉన్నప్పుడు జేఏసీ చైర్మన్‌గా ఉద్యమాన్ని నడిపారు. ఆ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం, ఉద్విగ్న వాతావరణం. అయినా ఎప్పుడు కూడా విమర్శలు ఆంధ్ర నుంచి గానీ, తెలంగాణ నుంచి గానీ ఒక లిమిట్‌లోనే ఉండేవి. మిమ్మల్ని కూడా ఎవరు అంత పరుష పదజాలంతో తిట్టిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఒక సందర్భాల్లో అన్నారు గానీ పెద్దగా లేదు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరేమన్నా కలిసారా? ఆయన భాష మీద ఏమైనా మీకు ఫిర్యాదులు ఉన్నాయా? చెప్పారా మీరేమన్నా? ఏం లేదంటారా? ఎవరికి? రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య పేగులు మెడలు వేసుకుంటాం, లేకుంటే స్ట్రెచర్ నుంచి మార్చరీకి పోతారు, ఆయన చనిపోతాడు, బాయిలు దూకి చచ్చిపోతాడు, ఇలాంటి మాటలు కేసీఆర్ని ఉద్దేశించి చేసిన వాటిపై కొంచెం తెలంగాణలో అక్కడక్కడ అలా మాట్లాడకుంటే బాగుండు అనే అభిప్రాయం వస్తుంది. అట్లా ఎవరు మాట్లాడినా తప్పంటారా? ఒక రేవంత్ ఒక్కడే మాట్లాడారు. ఎవరైనా అంటే మీరు అనేది ఏంటంటే రాజకీయాల్లో మనం వాడే పరిభాష జాగ్రత్తగా ఉండాలి. అంతే, జాగ్రత్తగా ఉండాలనే మాట అందరికీ చెప్పుదాం. అది ఎవరన్నా కానీ అబ్బేసాలే ఇట్లాంటి కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాటిని ఏమైనా కానీ ఎందుకు ఎట్లా అయిందని అనేది అంటే కౌశిక్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కొన్ని సందర్భాల్లో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అట్లా అనండి మీరు ఏదున్నా కానీ ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకరిని చూపిస్తా ఇంకొకరిని దాచిపెడతా. ఇక్కడ ఏం జరుగుతుందంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు అంటూ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అదే రీతిని సమాధానం చెప్తా అంటారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇట్లా భాష మాట్లాడుతుండు కాబట్టి అదే భాషను ఏం మాట్లాడాలంటారు. ఎందుకు వస్తుంది రాజకీయాల్లో? ఇప్పుడు నేను మాట్లాడతలేదు, నేను అంటే మీరు సలహాలు సూచనలు ఏమన్నా ఇస్తున్నారా? ఇలా ఎవరికైనా కానీ భాష అనేది నేను ముందు నుంచి చెప్తాను. ఎవరికైనా ఈయనకని కానీ కేసీఆర్ గారికైనా కానీ భాష, రాజకీయాల్లో భాష అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నా దృష్టిలో. ఏంటంటే విషయాల మీద ఘాటుగా మాట్లాడాలి. పాలిమిక్స్ అనేవి ఉంటాయి, ఆ పాలిమిక్స్ కూడా దిగొచ్చు. కానీ ఈ రకంగా భాష మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది ప్రత్యామ్నాయం కాదు వ్యంగ్యానికి, విమర్శలకు, లేకపోతే ఘాటైన మన తీవ్రమైన లోతైనటువంటి విశ్లేషణలకు ఇవి పర్యాయ పదాలుగా మారటానికి వీల్లేదు అనేది నా అభిప్రాయం. అంటే ఎందుకు వస్తుంది ఇది? వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఏమొస్తుందంటే ప్రధానంగా ఎవరు చెప్పినా ఒక కారణం ఏం చెప్తారంటే ఇట్లా ఏ భాష అయితే ప్రజలకు అర్థమవుతుంది అనే మాట చెప్తారు. అది అది అవునా కాదా అనేది మనం దానిపైన కూడా కొంత లోతుగా చూడాలి. చాలామంది నీలాగా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎందుకు మాట్లాడతావు అట్లా అని నాతో అంటారు. నేను చాలాసార్లు మా మిత్రులు కూడా అట్లే అంటారు. ఒకసారి అందరం కలిసి ఏదో ఊరికి పోతే నువ్వు మాట్లాడితే మాకు మంచిగా అర్థమవుతుందని వాళ్ళు అన్నారు. నేను అన్నా మీరు ఇప్పుడు చెప్పుండ్రు నాకు, నేను మాట్లాడితే అర్థం కాదని మీరు అంటారు కదా. వీళ్ళు ఏమంటుండ్రు, చదువురానోళ్ళే కదా వాళ్ళైతే, వాళ్ళు ఏమంటుండ్రో ఏనుండ్రి అంటే అప్పుడు విషయం ఏంటంటే ఇవి ప్రత్యామ్నాయాలు కాకూడదు అట్లా అని నేను చాలా గట్టిగా నమ్మేవాడే. ఆ విషయంలో ఎవరమైనా జాగ్రత్తగా ఉందామని చెప్పి నేను సూచన చేస్తాను.